సపోర్ట్. రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈరోజైతే రావడం జరిగింది ఖమ్మం రూరల్ మండలం రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తాండ్ అనే ఊరు రావడం జరిగింది. ఈ తోట అయితే చూసుకోవచ్చు మనం, కీర్తన 233. డేట్ వచ్చేసి 28/1/2025 ఈరోజు. ఈ డేట్లో కూడా తోట చూడవచ్చు మీరు, కాపు సైజు కాయ మరి చూడండి ఒకసారి, పండుకాయ కూడా చూడండి ఎంత బాగుందో. ప్లస్ చివరి వరకు పచ్చి కాపు ఉందండి, చివరి వరకు కూడా, చివరి మండ వరకు కూడా పచ్చి కాపు ఉంది. తోట కూడా మంచిగా గుబ్బ కానీ నల్లి కానీ వైరస్ కానీ అంత ప్రభావం లేదు. తోట కూడా చాలా నీట్గా ఉంది, కాయ సైజు బాగుంది, రంగు బాగుంది, కింది నుంచి కాపు ఉందండి. అదేవిధంగా వేసిన రైతు కూడా పక్కన ఉన్నారు. రైతు మాటల్లో మనం తెలుసుకుందాం అండి ఒకసారి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి. ఖమ్మం జిల్లా ఖమ్మరూరు మండలం జాన్బాద్ తండా గ్రామం. ఓకే. మేము గత 4-5 సంవత్సరాల నుంచి ఖమ్మం గ్రే సీడ్ కాలవాడు అక్కడి నుంచి సీడ్స్ తీసుకొస్తున్నాం. అయితే కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయి, కొత్త ఇస్తూ ఉన్నారు అన్నయ్య గ్రే సురేష్ అన్న. దాంతోపాటుగా లాస్ట్ ఇయర్ నవధాన్య వాళ్ళది కీర్తన 233 అనే సీడ్ నవధాన్య వాళ్ళది వచ్చింది. అది ఏమని చెప్పేసి ఒక 20 ప్యాకెట్లు శాంపిల్ ఇచ్చారు. మస్తు కాసింది, బాగుంది. ఎప్పుడు ఏది వచ్చినా కొత్త వెరైటీస్ వచ్చినా ఇస్తూ పోతున్నారు కాబట్టి లక్షణంగా ఉంది. మా ఊరి నుంచి లాస్ట్ ఇయర్ 50 నుంచి 60 మందికి ఇప్పించాను. అందరి తోటలు బాగున్నాయి, వచ్చి కావాలంటే చూడవచ్చు. ఇప్పుడు గుబ్బ లేదు, నల్లి లేదు. ఇప్పటికీ కూడా జనవరి 28వ తారీఖు కూడా బాగుంది. ఓకే. కలర్ కానీ సైజ్ కానీ బాగుంది. మీకు ఎప్పుడైనా గుబ్బకి నల్లికి గ్యారంటీ అని చెప్పాను నేను ఎప్పుడైనా మీకు? చెప్పలేదు. ఓకే. వైరస్ వస్తుంది, అది కామన్ మనకి కదా. అయితే వస్తుంది, రాదు అన్నారు కానీ మళ్ళీ ఒకవేళ వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి 100% ఇవ్వలేదు, 90% రాదు అన్నారు. ఓకే. రైతు సోదరులు విన్నారుగా అండి మీరైతే. మనం చెప్పడం అయితే గుబ్బ నల్లి వైరస్ మనకు గ్యారంటీ చెప్పలేదు, కాకపోతే తట్టుకునే వెరైటీలని మనం చెప్పగలుగుతున్నాం. కాకపోతే ఈ వెరైటీ కీర్తన 233 అయితే ఖచ్చితంగా ఇది వైరస్ టాలరెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా ఏ చెట్టు కూడా గుబ్బ కానీ నల్లి కానీ వైరస్ కానీ ఎక్కడా లేదు, చిన్న మచ్చ కూడా లేదు తోట మీద, చాలా నీట్గా ఉంది. మరి వేసిన రైతు కూడా ఇక్కడ 40-50 మంది రైతులు కూడా మన దగ్గర వేరే రకాలు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ కీర్తన 233 అయితే అన్నకు మనం కొత్త వెరైటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ వెరైటీని ప్రతి ఒక్కరు వేసుకోగలరు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు సహకరించడం వల్ల మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా మరి గ్రే సీడ్స్ నిజంగా దేవుని దయ వల్ల రైతుల సహకారంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి రైతులు మనకు సహకరించడం వల్లే మనం ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా మనకు సహకరించాలి. ఆ యూట్యూబ్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆ లింకు మరి స్కిప్ను కట్ చేయకుండా పూర్తిగా వీడియో చూడగలరు. ఇంకా తోట కూడా మనం చూపెట్టడం జరుగుతుందండి. ఇట్లా ఒకసారి చూడండి, ఇట్లా ముందుకు రాను. కాయ సైజు కూడా చూసుకోండి ఒకసారి, చివరి వరకు ఉందండి కాపు. పండుకాయ చెట్టుకి ఇంచుమించు నాదేసరికి 4-5 కేజీల కాపు ఈజీగా ఉంటుంది. ఇటు తిప్పినాను, ఇట్లా ఏ చెట్టు చూసినా కూడా అట్లే ఉందండి. ఖచ్చితంగా పచ్చి కాపు ఉంది. పచ్చి కాపు చూడనా, చూడు పచ్చి కాపు, పండుకాయతో పాటు పచ్చి కాపు ఉందండి. అట్లేపు చూపెట్టాను, ఆ చెట్టు కూడా లేపు చూపెట్టు, అట్లేపు చూపెట్టు, అట్లా చూపెట్టాలి. ఎందుకంటే ఒక చెట్టే కాదు, ఇటు ఈ మండ కూడా లేపు, అట్లేపు కొద్ది ముందు పోయి ఆ మండ లేపు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రతి రైతుకు ధన్యవాదాలండి. నమస్కారం. కట్ చేసింది.